కేంద్రంలో ఉంది ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ. విశ్వ హిందూ పరిషత్ ఒక కీలకమైనటువంటి అడుగు వేస్తుంది. దీని వెనకాల వ్యూహం ఏంటో తెలియాలి. దేవాలయాల విముక్తి పోరాటం విజయవాడ వేదికగా వచ్చే జనవరిలో 5న హిందూ మహాగర్జన చేయబోతున్నారు అక్కడ. అందులో దేవాలయాల విముక్తి అన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో కార్యక్రమం నడపబోతున్నారు. రాష్ట్రంలోని 25 లక్షల ఇళ్లకి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సభకి రమ్మనమని పిలుపునిస్తున్నారు. ఇది ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి సభలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధి నుంచి విముక్తి కావాలి. ఆయా ఆలయాలు అన్నటువంటిది వాటిని అవే నిర్వహించుకోవాలి. వాటిట్లలో వేరే పాత్ర ఉండకూడదు, రాజకీయ పాత్ర ఉండకూడదు, ప్రభుత్వ పాత్ర ఉండకూడదు అన్నటువంటి నినాదంతో వాస్తవంగా ఒకప్పుడు అయోధ్య విముక్తి పోరాటం చేసింది ఇదే విశ్వ హిందూ పరిషత్, సక్సెస్ అయింది. అట్లాగే కాశీ, మధుర లాంటి వాటిలో న్యాయ పోరాటాలు చేస్తూ సక్సెస్ అయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి చట్టం అంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు. అది దేవాలయాలు అనేది రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. దేవాదాయ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. వాటి నుండి విముక్తి కోరుతూ జరుపుతున్నటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతుంది. ఇది సక్సెస్ అయితే కనుక అంటే ప్రభుత్వం దేవాదాయ శాఖని తన పరిధిలో నుంచి వదులుకోవాలి. అందుకు సిద్ధమా చూడాలి.